నీలాగే ఇవి కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. ఎంతసేపే పొద్దుబాటలే, తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా అత్తయ్య. జాగ్రత్తమ్మా. సరే. ఏర్పాట్లన్నీ బానే చేసాం. ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే. అరే రండి రండి రండి, లోపల రండి. గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామా రా, రామా కూర్చో. పర్వాలేదండి. అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు, మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. అది ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు జ్యూస్ తీసుకోండి. వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా, తాగు తాగు, తీసుకోండి. రాను రానంటూనే చిన్నదో. ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి అయ్యా విశేషాలు. విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్ళారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే. మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బిచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే? ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే రే, ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటు నాకు తెలుసు. ఇదిగో, నువ్వు చిన్న పిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా, ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులబెట్టేస్తా. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? నేను చెప్పినట్టు చెయ్యి, నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు, బాబు గారు, సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు శ్రీను. నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి, ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళు వచ్చాక చూసుకుంటాను. వాసంతి ఏది? అది కూడా ఇక్కడే ఉంది. వాసంతి చెప్పింది గుర్తుందిగా? ఇక్కడేం జరగలేదు, ఎవరికి ఏం తెలీదు. నువ్వు బయట చెప్పు, బుద్ధివంతురాలుగా బిహేవ్ చేయి. శ్రీను బయట ఉన్నాడు. మేము వెళ్ళొస్తాం బాబు గారు. నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఎప్పుడైనా కబురు చేస్తా. మీ రుణం ఎలా తీర్చుకోవాలి బాబు గారు? చా, అంత మాట నాకు. నీ కోసం, నీ వాళ్ళ కోసం నేనేం కావాలని చేస్తా.
రా లక్ష్మి. గుడ్ మార్నింగ్. ఏంట్రా పొద్దున్నే తగలడ్డావు? నేను ఈ మధ్య ఎదవలతో మాట్లాడడం మానేశాను. కానీ నేను మాట్లాడుతున్నాను బాబాయ్. ఎవరి మాటలు మాట్లాడితే తప్పు, కానీ అదవులతో మాట్లాడితే తప్పే ఉంది బాబాయ్. ఒరే బాబు, నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావురా? జుట్లో తగులుకున్నావు నాకు. బాబాయ్ నువ్వు నక్షత్రం అంటే గుర్తొచ్చింది. నేను పగల సొక్కలు చూసి లెక్కడికెళ్ళను తెలుసా? ఏంటి పగల చుక్కలు చూసి లెక్కెడతావా? నీతో లెక్కెట్టాను కూడా. ఏంటి ఎగసెకాల? ఏదో ఒకసారి ఎదవం చేసావని ప్రతిసారి ఎదవం చేసేద్దాం అనుకున్నా నన్ను. ఓసారి అయినాడు అత్తమైన అవ్వేటి తొందరలో కట్టించండి. మా గురుగారు ఏదో కదా తెలిసిపోద్ది. చూసావా, మీ ఓళ్ళు కూడా నువ్వు ఎదవవుతావు మంచి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. మరి నువ్వు రెడీ అంటే చెప్పు, పంది వేసుకుందాం. పందెం అది కాస్క లేవు లేవు. ఏంటయ్యి సొక్కలో నువ్వు చూపిస్తానది ఆకాశంలో కదా? అవి నక్షత్రాలు ఈ సొక్కల. నేను రెండోసారి కూడా అర్థం చేస్తాను. సొక్కమ్మని రెడీగా ఉండమని చెప్పా. ఏం కావాలితే కట్టుకోవచ్చండి. అలాగే. ఏంట్రా నీ అబ్బా నన్ను ఎదవం చేస్తే నీ సంతోషరా? మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 గంటల్లో మీకు న్యాయం చేస్తానని, అన్యాయం చేసిన వాటిని రోడ్డు కీడిస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు శ్రీ అప్పలనాయుడు గారి ఆర్థిక సహాయంతో ఆయన చేతుల మీదుగా కుట్టు మిషన్లు, చీరలు పంపిణీ కార్యక్రమం.